హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళ్ చూసి ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఫస్ట్ అయితే మేము అందరం వెళ్ళి హరికి సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేసాం, కానీ అనుకోకుండా మాకు వేరే పనులు వచ్చి వెళ్ళకపోవడం జరిగిందనమాట. ఇంకా ఫైనల్గా ముగ్గురికి కుదిరింది, వాళ్ళు వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చారు. నేనైతే వేరే ప్లేస్కి వచ్చాను. ఇక్కడికి ఎందుకు వచ్చాను అనేది కూడా వ్లాగ్స్ చేస్తున్నాం, అవి కూడా తొందరలోనే పోస్ట్ చేస్తాం. అండ్ ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలీదు. ఇక్కడ ఉంటే కనీసం అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్స్ కన్నా కలిసే ఛాన్స్ ఉంది, చూద్దాం. అండ్ హరి, ఐఎమ్ విషింగ్ యూ ఏ సేఫ్, సెక్యూర్ అండ్ హ్యాపీ జర్నీ. ఆల్ ద బెస్ట్. హాయ్ గాయ్స్, హరి యూఎస్ వెళ్తుందని తెలిసాక మేమైతే అందరం కలిసి హరికి సెండ్ ఆఫ్ ఇద్దాం అనుకున్నాము. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అది కుదరలేదన్నమాట. అండ్ మా మిగతా ఫ్రెండ్స్ అయితే హరిని కలిసి హరికి సెండ్ ఆఫ్ ఇచ్చొచ్చారు. అండ్ ఐ మిస్ యూ ఎ లాట్ హరి, నేను కలవకుండా అప్పుడే యూఎస్ వెళ్ళిపోతున్నావు. హ్యాపీ జర్నీ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. హాయ్ ఫ్రెండ్స్, సో మా గ్రూప్లో హరి ఒక్కటే యూఎస్ఏ వెళ్తుందనమాట. సో వీ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ మేమందరం తనకు తెలియకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాము, నాకు కుదరలేదు. అండ్ సో ఐ మిస్ దట్ మూమెంట్. సో మా ఫ్రెండ్స్ మిగిలిన వాళ్ళు వెళ్ళారనమాట. అండ్ హరి, హ్యాపీ జర్నీ అండ్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ యూ. అండ్ ఐ మిస్ యూ ఎ లాట్, my bedmate and my chit chat friend. I miss you a lot and once again wish you happy journey for you. వెల్కమ్ టు అవర్ నెక్స్ట్ వ్లాగ్. అంటే మాలో ఒక అమ్మాయి యూఎస్ వెళ్తుంది అనమాట, ఎంఎస్ కోసం. సో మేము కొంచెం కేక్ కట్ చేయించి అలా ఏదైనా గుర్తుండేలా చేద్దామని వచ్చాం. యాజ్ ఇట్ వాజ్ ద మినీ బేకరీ, మాకు పెద్ద ఆప్షన్స్ లేవన్నమాట, ఉంది రెండే, అందులో చేసాము. దానికి మళ్ళీ ఎక్స్ట్రా మా కస్టమైజ్డ్ డెకరేషన్. అక్కడ పేషెంట్స్ ఆన్ ది వే టు హర్ హోమ్. యాక్చువల్లీ మేము ముగ్గురమే అయ్యామన్నమాట, మీకు తెలిసిందే. ఒకసారి విడిపోతే ఎన్నిసార్లు కడగడం కష్టం, అందులో ఇది ఒకసారి అయింది. మా ముగ్గురు కుదిరింది కాబట్టి వచ్చామన్నమాట. వెళ్ళాక తన రియాక్షన్ క్యాప్చర్ చేసి పెడతాం. ఇప్పుడు హరి రియాక్షన్ చూడాలి. హరి లేకపోతే మాకు వస్తుంది పెద్ద రియాక్షన్. నాకు మెలకు రాదుగా, చూపిస్తాను. అలా సమ్టైమ్స్ పైన అలా కొంచెం చూపిస్తుంది. ఇప్పుడే లైట్ కేక్ కట్ చేస్తే కొంచెం ఎమోషనల్ అయి పార్టీ ఇస్తుంది అనమాట. రెస్టారెంట్ సర్చింగ్, వెళ్ళాక చూద్దాం. టు ఇస్మాయిల్. వెరీ చీప్, 700 ఓన్లీ. డాడీకి వచ్చేది. ఓ క్యూట్ ది ఐస్ క్రీమ్. అంతా నైస్ కొన్ని అంటే ఇక్కడ కేక్స్ మేము మిస్సింగ్ ఇట్. ఆల్రెడీ ఒకటి కట్ చేసాక వీ హ్యావ్ టు సాక్రిఫైస్ నౌ. సారీ హరి. పాపం ఫీల్ అన్నట్టున్నారు. టైమ్ టు ఐస్ క్రీమ్, మిల్క్ షేక్ అనమాట. కస్టర్డ్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్. ఆ స్ట్రాలో డ్రై ఫ్రూట్ తీసుకొని రావట్లేదు, స్పూన్కి ఏమో అంతా నొరగే వస్తుందంట. యాక్చువల్లీ మాది ఓరియో అనమాట, మా దాంట్లో పైన ఓరియో వేసాను. మాది హరిది. ఈ పిల్లది కిట్ క్యాట్, ఏం వేసారో తెలీదు, అంతా నొరగే ఉందా.
అంటే మిల్క్ షేక్స్ అంటే ఇంతే ఉంటాయేమో మాకు తెలియదు మరి. ఒంగోళ్ళు మరి ఎంత అద్భుతంగా ఉంటాయి అనుకోలేదు. ది వెరీ ఆఫ్టర్ బిర్యానీ వేర్ ఎండింగ్ విత్ దిస్ మిల్క్ షేక్. యా, తాగడం కోసం ఆ రెస్టారెంట్ నుంచి ఇక్కడ దాకా ఒక మినిమం 3-4 కిలోమీటర్స్ నడిచి వచ్చామన్నమాట. ఇట్లా ఉంటుంది మనతోని.